ఇప్పుడైతే టైం వచ్చేసి మనకి 3:10 అయితే అయింది. అక్కడి నుంచి అయితే వంజంగి వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పటికే చాలా వెహికల్స్ అయితే వెళ్ళినాయి అంట. ఫాగ్ కూడా మొత్తం అసలు ఫుల్ ఫాగ్ ఉంది, మామూలు చలి లేదు అసలు. చూడండి ఫుల్ ఫాగ్ అయితే ఉంది, చలి కూడా అసలు మామూలు లేదు. స్టార్ట్ అవుతున్నారు పైకి వెళ్ళటానికి. ఇప్పటికే ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వెళ్ళినాయి అంట. చూడండి అసలు రోడ్డే కనపడలే. వీడెవడో కిందకు పోతుండ, కొండ మీద ఆటోలు కూడా పోతున్నాయి. చూడండి మామ, అసలు ఏమంటే ఏం కనపడలే, అంత ఫాగ్ అయితే ఉంది. చూడండి ఘోరంగా అప్ అయితే ఉంది. చాలామంది వెహికల్స్ అయితే పక్కన పెట్టేసి వాకింగ్ అయితే వెళ్తున్నారు. మనం వాకింగ్ కూడా వెళ్ళొచ్చు వెహికల్ పెట్టేసి, ఎందుకంటే చాలా టైం అయితే ఉంది మనకి పైకి వెళ్ళటానికి. కొంచెం పైకి వచ్చిన తర్వాత చూడండి ఫాగ్ అయితే లేదు, కొంచెం పర్లేదు. ఇప్పుడు అక్కడ మాత్రం బాగా ఉంది అసలు. నాకైతే మారేడుమిల్లి గుర్తొస్తుంది. కాదే అది అంతా ఘాట్ రోడ్డు, మట్టి అయితే ఉండదు, మట్టి రోడ్డు అది మొత్తం. కాదు ఏంటంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసారు కొంచెం. ఇది మనం మేఘాల కంటే పైకి వచ్చేసినాం ఏంది అనుమా, కనపట్లేగా ఇప్పుడు దాకా అంత ఫాగ్ ఉంది కింద. ఆ చెట్ల మీద చూడు తెల్లగా కనపడుతుంది. చూడండి మొత్తం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది, మొత్తం వెహికల్స్ ఉన్నాయి. ఈ ఆటో అసలు పైకి రాకూడదు అబ్బా, వాళ్ళు పైనే ఉండాల పోయినోడు. పార్కింగ్ దగ్గర పెట్టుకొని కిందకు అందరు వచ్చినప్పుడు రావాలి. ఎన్ని బండ్లు పైకి ఎక్కుతుంటే వాడు మధ్యలో కిందకు వస్తుంటే ట్రాఫిక్ జామ్ కాదు ఏమైంది. మనకి ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే పోవట్లేదు, వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే పార్కింగ్ చూపిస్తున్నారు రైట్ రోడ్ సైడ్. ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలంట, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆటోలు పోతున్నాయి అవి పోతున్నాయి బండ్లు, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి పైకి వెళ్తున్నాం, చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మొత్తం కొండ మీద నుంచి కింద వరకు మొత్తం వెహికల్స్ అయితే పార్క్ చేసి ఘోరంగా ఉంది. చూద్దాం, 3 కిలోమీటర్లు ఏమో నడవాలంట. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనిషికి ఒక 50 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఫోన్పే కూడా పనిచేస్తుంది, క్యాష్ కూడా ఉంది. నలుగురు కలిపి 205. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ టికెట్ అయితే తీసుకుని చెక్ పోస్ట్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి మనకి 3 కిలోమీటర్స్ అయితే వాకింగ్ అనుకుంటుందంట. ఇంత అమ్మ ఫుల్ అప్ ఉంది అసలు, మామూలు లేదు. ఒక లైట్ కూడా లేదు చూడండి, అందరూ వాకింగ్ చేస్తున్నారు. లాస్ట్ పాయింట్ ఇది, ఇక్కడ దాకా అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ దాకా వస్తాయి. ఇక్కడ నుంచి అయితే అందరూ బై వాకింగ్ అయితే పోవాలి. ఇక్కడ నుంచి అయితే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మేము ఆన్ రోడ్, ఇక్కడ నుంచి అయితే ఆఫ్ రోడ్. ఇంత పొద్దున్నే చీకలు ఎవరు తీసుకోండి చీకలు. ఆ కనపడుతున్న కింద దిగేసి మళ్ళీ పైకి ఎక్కాలి. ఆ కనపడుతున్న లైట్ వరకు పోవాలా. ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవబోతుంది. చూడండి ఎంత తప్పు ఉందో. మేము పడుకోవటమే 1 గంట అయింది, 1:30, 2 అయింది. మేము పడుకుని సరిగ్గా గంట పడుకున్నామే లేదు, సరిగ్గా గంట కూడా పడుకోలే. మా శాండీ మామ చూడండి దుప్పటి కప్పుకొని ఎట్ట వస్తుండో. దుప్పటి కప్పుకొని ఎవరైనా ట్రెక్కింగ్ చేస్తారా? లేదు కదా. మా శాండీ చూడండి దుప్పటి కప్పుకొని ట్రెక్కింగ్ చేస్తుండో, ఎంత తప్పు ఉందో చూడండి. అమ్మా శాండీ ఎక్కాలి, ఇంకా కిలోమీటర్. ఫైనల్గా వెల్కమ్ టు వంజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది అంత పైకి. చాలా మంది తాగుతున్నారు.
దారి అయితే సన్నగా అయిపోయింది. ఇంకా 1 కిలోమీటర్ అప్ ఉందంట, ఒక ½ కిలోమీటర్ డౌన్ అయితే ఉంటదంట. థిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయినాం. 1 కిలోమీటర్ అప్ ఉంటదంట. స్తంభాల్లో లైట్లు ఉన్నాయి అక్కడ ఉన్న అక్కడ దాకా వెళ్ళాలి. ఇది లాస్ట్ పాయింట్. ఇది ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 5 అయింది. కనపడే లాస్ట్ లైట్ వరకు వెళ్ళాలి. అది హైయెస్ట్ పీక్ అనమాట. అందరూ ఆడికైతే వెళ్తున్నారు. చాలా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టెంపరేచర్ చూసిర్రా, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ 11 degrees అయితే ఉంది. లాస్ట్ గా పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే సన్ లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది. తిరునాళ్ళకు కూడా ఎంతమంది రారు, అంతమంది వచ్చారు. తిరునాళ్ళలో కూడా చూడలేదు నేను ఎంతమంది. కానీ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే సన్ లైట్ అయితే అవుతుంది. మేఘాలు ఉన్నట్టు నాకేం అనిపించట్లే. తెల్లారితే కానీ తెలియదు. చూడండి జనం ఎట్టున్నారు. లక్ష్మీపూర్ తిరునాళ్ళలో కూడా ఎంతమంది చూడలే నేను. ఇంత పైకి బాగానే ఎక్కారు. దీనికోసం నిన్న నుంచి మా ఖమ్మం నుంచి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చినాం. చూడండి మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్స్ పైన ఉన్నాం మేము అయితే. మారేడుమిల్లి కంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇదైతే మాత్రం. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే నడిచినాం. మా వాళ్ళందరూ సేద తీరుతున్నారు పాపం. బా వస్తుండు ఫ్రీజ్ అవుతున్నాయి. అదే ఇప్పుడు లైట్ తగ్గింది కదా, లైటింగ్ తగ్గింది కదా. ఏం మరి చూడండి లైటింగ్ అయితే తగ్గిపోయింది ఇందాక. ఓ ఇందులో ఏందబ్బా సన్ వచ్చినట్టు చూపిస్తుంది. మావాడు అయితే డ్రోన్ అయితే ఎగరేయడానికి అయితే సెట్ చేసుకుంటుండు. ఇప్పుడు చూడండి కొంచెం బాగా వచ్చింది లైటింగ్ కొంచెం. సో ఇంత పెద్ద కొండ ఎక్కినాం మేము. మొత్తం క్లౌడ్స్ అవన్నీ, క్లౌడ్స్ పైన ఉన్నాం. ఏంది లైటింగ్ పోయింది, సన్ లైటింగ్ పోయింది. ఏంది ఏంది అటు వదిలినా అట్లా కాదు. అవునా ఇక్కడ ఎగరదా అది. ఎందుకు మా మరి అది ఒకసారి ట్రై చేయకపోయాను. మళ్ళీ ఒకసారి చూపించింది అందులో. ఇంక వద్దులే. హై ఆల్టిట్యూడ్ లో ఉందంట. ఎంత ఉంది? డ్రోన్ అయితే ఎగరట్లే, అడిపోయింది. అవునా లో ఇటు ఉందిగా, వత్తండా రావట్లే వాడు. సన్ను మామ అయితే ఇప్పుడే పైకి వస్తుండ చిన్న చిన్నగా. అదిగోండి నీ కోసం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. వచ్చిండు బయటికి. ఎంతమంది వచ్చారు సన్లైట్ కోసం. ఫైనల్ గా సన్లైట్ అయితే పైకి అయితే వచ్చింది. సన్ అయితే పైకి అయితే వచ్చింది. మా సన్ అయితే పూర్తిగా పైకి వచ్చిండు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6:25 అయితే పైకి అయితే వచ్చిండు. చూడండి క్లౌడ్ చూడండి. మీకు అందరూ రిటర్న్ అయితే ఉంటారు అన్నమాట కిందకి. ఫోటోలు దిక్కుంటూ మనో డ్రోన్ తెచ్చింది కానీ పాపం డ్రోన్ అయితే హై ఆల్టిట్యూడ్ ఉండటం వల్ల అయితే డ్రోన్ అయితే ఎగరట్లేదు. కొంచెం అయితే తొక్కల్లో పడేది పోయి. నిరస్ ఎట్లుంది మా? సన్ అయితే వచ్చేసింది పైకి.
ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఎవడో సన్లైట్ చూడలే కానీ మనకి ఇక్కడికైతే అందరూ 3ంటికే లేచి ఇక్కడైతే ఆ, గంట నిద్రపోయి గంట 3 కూడా నిద్రపోవాలి ఎవడున్నాడు 3ంటికి లేచి సన్లైట్ కోసం ఆ కిలోమీటర్ హైట్ ఉన్న ఒక 3 కిలోమీటర్ల కార్లో వచ్చి అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ట్రెక్ చేసుకుంటూ ఇంత పైకి అయితే వచ్చారు సన్లైట్ అక్కడ కోసం. నుండి ఊడిపడితే అంతే ఆ అస్సలు అనుకోవడం ఇంకా. ఒక్కడ కూడా ఇంటికాడ ఎవ్వడు కూడా ఇక్కడ 5ంటికి లేవడం, కనీసం 5 కాదు 6 కాదు 7ంటికి కూడా ఎవడు లేగడు. ఆ కొండ మీదకి అయితే పోతున్నాం, ఇంకా వ్యూ మొత్తం కనపడిద్దాం. ఇక్కడ నుంచి మనకైతే వ్యూ అయితే మొత్తం అయితే కనపడలేదు. ఇందాక మన చీకట్లో సరే భయం వేసిందిలే కానీ ఇప్పుడు బాగానే ఉంది కదా. ఆ కొండ మీదకి వెళ్తాను ఇప్పుడు. ఇక్కడ నుంచి మామూలు లేదు. ఇది మామూలు లేదు వ్యూ. ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇది ఇది అసలైన వ్యూ. కానీ అనుకున్నంత అయితే క్లౌడ్స్ అయితే లేవు, ఎక్స్పెక్ట్ చేసినంత క్లౌడ్స్ అయితే లేవు. ఈ లోయ చూడండి ఎంత ఉందో. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. అంతా ఫోటోల సెక్షన్ నడుస్తుంది, అంతా అయిపోయింది. మా వాళ్ళు కూడా అందరు ఫోటోలు దిగుతున్నారు. సన్ను పైకి వచ్చేసిండు, చాలా పైకి వచ్చేసిండు, కానీ ఎవరు వెళ్ళట్లే. అందరూ ఫోటోలు దిగుతున్నారు గట్టిగా. చూసారుగా ఎట్లుందో పాల సముద్రం. చూసారుగా ఎట్లా ఉందో. ఇక అందరూ అయితే రిటర్న్ అయితే అవుతున్నారు. మేము కూడా కిందకైతే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కేటప్పుడు అయితే చీకట్లో అయితే ఎక్కినాం, ఏం అర్థం కాలేదు. కానీ దిగేటప్పుడు అయితే ఇప్పుడు మొత్తం మనకి క్లియర్గా అయితే కనపడుతుంది. ఇది బాగానే ఉంది, కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా కింద పడితే కాళ్ళు చేతులు అయితే ఇరుగుతాయి. ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అయితే మనం పిల్లగాళ్ళని పెద్దోళ్ళని అయితే రానియకూడదు, వాళ్ళని తీసుకొని రాకూడదు. ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చేటప్పుడు చూసినాం, చాలామంది ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ పిల్లగాళ్ళు కూడా ఏడుస్తున్నారు. కొంతమంది వాళ్ళ పిల్లగాళ్ళని పైకి ఎత్తుకొని తీసుకొని వస్తారు. పిల్లగాళ్ళు అంటే మరీ చిన్న పిల్లగాళ్ళు కాదు. సో అలాంటి వారిని కొంచెం ఇటువంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు అయితే మనం తీసుకురాకుండా ఉండడం చాలా బెటర్. కానీ వర్తబుల్ ప్లేస్, మనం వచ్చినందుకు ఎంత దూరం. గురించి ఆలోచించాడు అక్కడికి వెళ్ళాలి మేము. ఎంత బాగుంది చూడండి పాల సముద్రం, మామూలు లేదు. కనిపిస్తున్న టవర్ దగ్గరికి వెళ్ళాలి మెయిన్ గా. అంతా డౌన్ చూడండి రోడ్ ఈ ఎట్లా దిగాలో. పిల్లగాలనే ముసలోళ్ళని అయితే అస్సలు తీసుకొని అయితే రావద్దు.
మావాడైతే ఆ నుంచి దిగుతుండు. చూడండి ఎంత ఉందో. అది లేడీస్ని తీసుకొని వస్తే అట్లా జాగ్రత్తగా దిగాలి. అదే. అందరు రావాలా. చూడండి దిగేటప్పుడు ఎట్లా ఉందో. మనం చాలా జాగ్రత్తగా దిగకపోతే మాత్రం బొక్కలైతే ఇరుగుతాయి ఖచ్చితంగా. అది అందుకనే దిగేటప్పుడు చాలా ఆచితూచి దిగాలి. చాలామంది మేము కిందకి వెళ్తుంటే ఇప్పుడు ఇప్పుడు పైకి వస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు ఎక్కుతున్నారు. ఏముంటుందో మరి, ఆల్రెడీ సన్లైట్ అయితే అయిపోయింది. నైట్ అయితే ఎక్కేటప్పుడు అయితే మేము చీకట్లోనే ఎక్కినాం. అప్పుడైతే కొంచెం భయం భయం అయితే వేసింది. అంటే ఎక్కడ కాలు పెడుతున్నాం ఏంటి ఎట్లుంది దారి అనేది కనపడలే. కానీ ఇప్పుడైతే క్లియర్గానే ఉంది. అంటే దిగొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాదు కొంచెం జాగ్రత్తగా దిగాలి. ఏమాత్రం కొంచెం స్కిడ్ అయినా కానీ దెబ్బలు అయితే గట్టిగా తగులుతాయి. అంటే ఇరుగుతాయి, ఏదో ఒకటి అయితే ఇరిగితాయి. ఇక్కడికి వచ్చి కొట్టుకొని పోవడం కంటే కొంచెం జాగ్రత్తగా దిగితే సరే. మనం ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు అయితే మనం చెప్పులు అయితే వేసుకొని రావద్దు. షూ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే స్కిడ్ అవ్వదు. చెప్పులు అయితే తెగిపోయినాయి అనుకోండి, మళ్ళీ వాటిని అక్కడే పడేసి ఉత్తికాలతో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనం ఇటువంటి ట్రెక్కింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం షూ కంపల్సరీ ఉండాలి. అది షూ వేసుకోవటం వల్ల మనకి చలి కూడా చాలా వరకు తగ్గిద్ది. మనం చూసారుగా ఎంత పైనుంచి వచ్చినా కిందకి. ఇక్కడికైతే ముసలోళ్ళని చిన్నపిల్లగాళ్ళని అయితే తీసుకురావడం అయితే వేస్ట్. ఒకవేళ రావాలనుకుంటే అది కూడా మంచి ఫిట్నెస్ ఉంటేనే ఎక్కగలుగుతాం చేయగలుగుతాం అనుకుంటేనే ఇక్కడికి రావాలి. లేదంటే మాత్రం పిల్లగాళ్ళని ముసలోళ్ళని అయితే తీసుకొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకి కొండ అయితే ఇట్లా ఉంది. ఒకసారి ఆ కొండకెళ్ళి చూపి. కొండ అది అక్కడ ఆ పై టాప్ వరకు వెళ్ళాలి. మన సన్లైట్ చూడాలనుకుంటే మాత్రం అది ఆ చివరి దాకా వెళ్ళాలి. అది ఎక్కలేదు. అది ఎక్కడి నుంచి అయితే ఇంకా మేము 5 కిలోమీటర్స్ అయితే నడవాలి కిందకి. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం. ఇప్పుడైతే ఇక్కడ వీడియో అయితే ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక నెక్స్ట్ మేము వైజాగ్కి వెళ్తామా లేదంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఏం చూస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.